ఇంకా ఎన్ని రోజులు అంటున్నారు ఈ వర్షం? రైట్. వర్షం ఇంకా 3 రోజుల పాటు ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఒకసారి మనం చూస్తే ఈ వర్షం చాలా మందికి అంటే చలికాలం అయినప్పటికీ కూడా రైనీ సీజన్ అప్పటికి కూడా ఈ ఎండలు మండుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మళ్ళీ తొలకరి చినుకులు పలకరించడంతో నగరవాసులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. మనం చూస్తున్న హెచ్ఎంటీవీ కొన్ని రోజులుగా జాగోరే కార్యక్రమాన్ని చేపట్టింది. మ్యాన్ హోల్స్ దగ్గర కూడా అప్రమత్తం అవుతున్న అవ్వాలి అని చెప్పిన విధంగా మనం వరుస కథనాలు ప్రసారం చేశాం. జాగోరే కార్యక్రమంతో పాటు జీహెచ్ఎంసీ కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. చాలా వరకు మ్యాన్ హోల్స్ని క్లోజ్ చేయడంలో చాలా వరకు వారు కూడా ప్రయత్నం చేశారు. దీంతో నగరవాసులకు ఒక రకంగా వర్షాలు ఆనందంగానే ఉన్నప్పటికీ కూడా ఇంకా కొన్ని సమస్యలు కూడా ఇబ్బందిగానే ఉన్నాయి. అయితే రైతుల విషయానికి వస్తే చాలా వరకు అంటే లేటుగా పంటలు వేసిన వారందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ చినుకుల వల్ల. అయితే ముందస్తు పంటలు వేసిన వారు మాత్రం కొంత నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. తెలుగు రాష్ట్రాలు రెండిట్లో కూడా వర్షాల ప్రభావం అయితే కొనసాగుతోంది. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ఇవాళ మార్నింగ్ 7:30 నుంచి అంటే కొన్ని ఏరియాస్లో 7:30కి స్టార్ట్ అయింది, కొన్ని ఏరియాస్లో 5:30 నుంచి కూడా వర్షం స్టార్ట్ అయింది. సో స్లోగా స్టార్ట్ అయిన వర్షం ఈ టైంకి హెవీగా మనం చూస్తున్నాం. అన్ని ప్రాంతాల్లో కూడా పూర్తిగా వర్షం పడుతోంది. హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి కొంచెం ఆందోళనకరంగా ఉంది. రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. వాహనదారులకి, స్కూల్స్కి వెళ్ళే వారికి, ఉద్యోగస్తులకి కొంత ఇబ్బందిగా మారిన పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే ఇంకా కోస్తా తీర ప్రాంతాల విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అక్కడ కూడా తిరుమలలో ఉదయం నుంచి కూడా భారీ వర్షం చూడొచ్చు మనం. తీర ప్రాంతాల్లో కూడా వర్ష ప్రభావంతో మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఒక 4 డేస్ నుంచి కూడా ఈ హెచ్చరికలు కంటిన్యూగా వస్తున్నాయి. అయితే వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పడం ప్రకారం ఇంకా 3-4 రోజులు ఇదే ఎఫెక్ట్ కనిపిస్తుంది. సో చేపల వేటకు వెళ్ళొద్దని, వెళ్ళేవారు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకు చెప్పడం జరిగింది. హెచ్ఎంటీవీ కూడా అదే చెప్తోంది అటువైపు ఉన్న ప్రజలందరికీ కూడా. ఇక వర్షాల వల్ల ఓవరాల్గా చూస్తే ఇంకా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మ్యాన్ హోల్స్ కావచ్చు, రోడ్లు గుంతలు ఉన్న నేపథ్యంలో చాలా జాగ్రత్తగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తే మంచిది. ఇక వర్షాలు రెయిన్స్ ఒకసారి మనం చూస్తే లోతట్టు ప్రాంతాల్లో కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ఈసీఎల్ దగ్గర కావచ్చు, ఇటువైపు నుంచి మొత్తం సరౌండింగ్ ఏరియాస్లో కూడా అప్రమత్తమయ్యారు. అన్ని ప్రాంతాలని అలర్ట్ చేశారు. ప్రజలు కూడా ముందస్తుగా తమ జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే మార్నింగ్ నుంచి కూడా ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలతో మొత్తం అన్ని ప్రాంతాలు కూడా జలమయంగా మారాయి. చలి కూడా వాతావరణం కూడా అంటే ఎండల ఎఫెక్ట్ కూడా తగ్గింది. 28 డిగ్రీల ఉష్ణోగ్రత నుంచి 23 డిగ్రీలు ఉష్ణోగ్రత వరకు ఇప్పుడు మనం ఉంటున్న సిచ్యువేషన్. ఇప్పుడు మనకు ఉష్ణోగ్రత లెవెల్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇది ఇక్కడ వర్షాల పరిస్థితి. మనం చూడొచ్చు రెయిన్స్ ఎలా ఉన్నాయో, రోడ్డు మీద వాటర్ ఎలా ఫ్లో అవుతోందో. ఈ వర్షాలు ఒక రకంగా ఆనందాన్ని మిగిల్చాయి. ఎందుకంటే అప్పుడెప్పుడో కురిసిన వర్షాలు మాన్సూన్ ఎఫెక్ట్తో గత 3 రోజుల క్రితం ఒకసారి అలా చినుకులో జల్లు కనిపించింది. మళ్ళీ అగైన్ ఇవాళ మళ్ళీ భారీ వర్షం పడుతూ ఉండటంతో కూడా అందరూ సంతోషంగా ఉన్నారు. రెయిన్స్ ఇలాగే కురవాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే వర్షపాతం ఎక్కువ నమోదవుతుంది అన్న ఒక అంచనాలు అయితే ముందు ఉన్నప్పటికీ కూడా అంత భారీ స్థాయిలో అంచనాలకు తగ్గట్లుగా వర్షాలు అయితే నమోదు కాలేని పరిస్థితి మనం చూసాం. అయితే మళ్ళీ రెయిన్ఫాల్ స్టార్ట్ అయింది. సో ఒక 2-3 డేస్ ఇదే విధంగా ఉంటుంది అంటల్లో కూడా కొంచెం సంతోషంగా ఉన్నారు. దీంతో రైతులు లేటుగా పంటలు వేసిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టం ఏదైతే ఉందో అంటే ముందుగా వేసిన రైతులు మాత్రం కొంచెం పంట నష్టం వాటిల్తుంది అన్న ఒక ఆందోళనలో ఉన్నారు. అది కూడా ఎంత పంట నష్టం జరిగింది అనేది కూడా ఒక అంచనా అనేది ఇంకా కొన్ని రోజులు పడుతుంది. ఎందుకంటే ఇప్పుడే వర్షం స్టార్ట్ అయింది కాబట్టి. సో రైతులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. పంటలు ఏవైతే వేశారో అవి పండిన పంటల్ని జాగ్రత్తగా దాచుకోవడం కానీ ఎక్కడైనా ఉంచడం కానీ అప్రమత్తం అవ్వాలి. ఎందుకంటే ఇంకా 3 డేస్ ఇదే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే వాహనదారులు వీరందరికీ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. మార్నింగ్ నుంచి వర్షం కురుస్తుంది. పైగా 10 గంటలు ఈ టైంలో అందరూ కూడా ఆఫీసులకు వెళ్తూ ఉంటారు, స్కూల్స్కి వెళ్తూ ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. అక్కడక్కడ గుంతలు కూడా ఉన్న పరిస్థితుల్లో వాహన చోదకులు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ మీ గమ్యస్థానాలకు చేరుకోండి. ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే జీహెచ్ఎంసీకి కాల్ చేయండి, లేదంటే హెచ్ఎంటీవీకి ఇన్ఫర్మేషన్ అందించినప్పటికీ కూడా అలర్ట్ అయ్యే పరిస్థితి మనం చూడవచ్చు. ఇది వర్షాల గురించి రమణబాబు అప్డేట్స్. మరో 3 రోజుల పాటు ఈ రైనీ సీజన్ ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా హైదరాబాద్ మొత్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇలాగే హెవీ రెయిన్ఫాల్ ఉంది. అలాగే ఏపీ, తెలంగాణ 2 స్టేట్స్లో కూడా, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వర్షాలు ఇలాగే 3 డేస్ పాటు కంటిన్యూ అవుతాయనే ఇన్ఫర్మేషన్ ఉంది. రైట్ ప్రతిభ, థ్యాంక్ యూ.
న్యూస్ టైంలో మరో స్మాల్